ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె తూరు సిదోను ప్రాంతం నుండి కనాను స్త్రీ అని రాయబడింది. అక్కడ ఆమె ఎందుకు వచ్చిందంటే ప్రభు దగ్గరికి ఆమె చాలా కేకలేస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అంటే. ఈమెకు ఒక ప్రాబ్లం, ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఈమె కుమార్తె చిన్నపిల్ల దెయ్యం పట్టి బాధపడుతుంది, చాలా టార్మెంట్ అవుతుంది. దెయ్యం ఆమె చిన్నపిల్లను చాలా హింసిస్తుంది. ఈమె మరి ఎవరి ద్వారా విన్నాదో మొత్తానికి ఏసై దగ్గరికి వచ్చింది. ఏసై దగ్గరికి వచ్చి గట్టిగా కేకలేసి అడుగుతుంది, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలేస్తుంది. కానీ యేసయ్య ఆయన విన్నట్టు ఆయన అలాగే విడిపోతున్నాడు. అందరూ కూడా అక్కడ శిష్యులందరూ ఉన్నారు, అందరూ కూడా ప్రభువుని చెప్తున్నారు, అయ్యా ప్రభువా మరి ఈమె చాలా కేకలేస్తుంది, దయచేసి ఈమెకు పంపించే అని చెప్తున్నారు. కానీ యేసయ్య ఆయన మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈమె ఇంకా గట్టిగా కేకలేస్తుంటే నా కుమార్తెను దెయ్యం పట్టి బహు బాధపడుతుంది, నువ్వు సహాయం చేయి, రక్షించని కేకలేసినప్పుడు మరి యేసయ్య ఆయన తిరిగి ఆ స్త్రీతో చెప్పారు, నేను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పాడు. చాలా కఠినమైన మాట, అది అవమానకరమైన మాట యేసయ్య అక్కడ వాడాడు. ఆమె మరి ఎందుకు చెప్పాడంటే నేను యూదుల కొరకు నశించిన ఇశ్రాయేలు గొర్రెల దగ్గరికే వచ్చాను కానీ మరి అన్యుల దగ్గర రాలేదని అక్కడ ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. ప్రేమేంద్రులారా, యూదులు ఇశ్రాయేలీలు వారు అన్యుల్ని చాలా ఇల్ ట్రీట్ చేసేవారు, మరి కుక్కలని పిలిచేవారు. అందుకే యేసయ్య కూడా అక్కడ పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పాడు. అయితే ఈమె అలాగా అడుగుతుంది, అలాగా విడిచిపెట్టకుండా ఆమె అడుగుతుంది. ప్రేమేంద్రులారా, నీకు ఒక విషయం, నీకు దేవుని దగ్గర నువ్వు పొందాలంటే నీవు కన్సిస్టెన్సీ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి ఇలాగ ఈమె ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మరి ఆయన కరిగిపోయి ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా ఆ రొట్టె ముక్కలు పిల్లలు బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, దయచేసి ఒక రొట్టె ముక్క నాకు ఇమ్మని అడిగింది. యేసయ్య వెంటనే కరిగిపోయాడు. ఆయన నిజంగా ఎంత మరి ఆయన కరిగిపోయాడంటే ఆయన చెప్తున్నాడు, అమ్మ నీ కుమార్తె స్వస్థపడింది, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. ఆ సమయంలోనే ఆ గడియలోనే ఆ కుమార్తె రక్షణ పొందింది, దెయ్యం విడిచిపెట్టింది. ప్రేమేంద్రులారా, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒక విషయం నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నావు, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ నువ్వు అది ప్రార్థన చేస్తూ మరి విసుగక నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన నీకు సహాయం చేస్తాడు గాక. ఆమేన్.